ఒక తాగుబోతు తండ్రి అనుకుంటాడంట, నా బిడ్డలు నాలా కాకూడదు అనుకుంటాడంట. ప్రతి తండ్రికి తన పిల్లల పట్ల ఉన్నతమైన ఉద్దేశం ఉంటుంది. అటు పేదరికంలో ఉన్న, దరిద్రతలో ఉన్న, సరైనటువంటి సాక్ష్యం లేకపోయినా, చెడు వ్యసనాలకు బానిసైనటువంటి వ్యక్తి అయినా, చాలామంది పిల్లలు కొంతమంది చూస్తూ ఉంటాం, మరి ముఖ్యంగా గ్రామాలలో చూస్తూ ఉంటాం. తండ్రి తాగుబోతాడనో, తల్లి గయ్యాలదనో, ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చినట్లు మాట్లాడేటోళ్ళు ఉంటారు. వాళ్ళు కని పెంచి కష్టపడి తిప్పలు పడి అప్పులు చేసి వడ్డీలు కట్టుకొని వీడిని చదివించి పెళ్లి చేసి ప్రయోజకుడిగా చేస్తే ఆ తండ్రిని విలువ లేకుండా మాట్లాడే కొడుకులు ఉన్నారు, లేరంటారా? తండ్రిని పట్టుకొని వాడు వీడనేటోళ్ళు ఉన్నారు, తండ్రిని కొట్టే కొడుకులు ఉన్నారు, తండ్రి మీదకి పోయే కొడుకులు ఉన్నారు, తల్లిని కొట్టే కూతుర్లు ఉన్నారు, తండ్రిని నోటికొచ్చినట్టు మాట్లాడే పిల్లలు ఉన్నారు. నేనేమంటానంటే అతడు తాగుబోతాడై ఉండొచ్చు ప్రస్తుత పరిస్థితులను బట్టి, తన కారణాలు ఏమై ఉండొచ్చు గాక. అది చీకటి ప్రభావం, మా కుటుంబ పరిస్థితుల, తన జీవితంలో ఏదో తేడా వచ్చి ఉంటుందా, మొత్తం మీద దేనికో ఒక దానికి బానిసై ఉండొచ్చు గాక. అతడు త్రాగుడుకో, చెడు వ్యసనాలకో, పేకాటకో, ఇంకొక దానికి బానిసై ఉండొచ్చు. నేను సమర్థించడం లేదు. అట్లని ఆ వంక పెట్టుకొని తండ్రిని దూషించడము, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, అవసరమైతే కొట్టడము, ఆ తండ్రి ఏడవటము, ఆడు పడిన కష్టము 20 సంవత్సరాల్లో వాడిని సాకి తిప్పలు పడి కష్టపడి పెళ్లి చేసి వానికి భార్యని తీసుకొచ్చి అల్లుని తీసుకొచ్చి ఇన్ని తిప్పలు పెడితే ఆ తండ్రిని గౌరవించని పిల్లలు ఉంటారు. నేను ఈ తండ్రుల దినోత్సవం రోజున పిల్లలకు కూడా చెప్తున్నా, ఒకవేళ మీ తండ్రులు వృద్ధాప్యంలో ఉండవచ్చు. సహోదరులకు చెప్తున్నా, ఒకవేళ మీ తండ్రులు వృద్ధాప్యంలో ఉండవచ్చు, అయినా వారిని ఏం చేయాలి? అసలు మన భాషలో చెప్పాలంటే, మీరు ఎక్కువ కాలం బతకాలంటే 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంది నాగేష్? తల్లిదండ్రులను ఎదురు తిరిగి వాళ్ళ మీద చేయి చేసుకొని వీడు తాగుబోతాడు ఈడితేంది అంటే నీకు దీర్ఘాయుష్షు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు ఏం చేయాలి? సన్మానించడం అంటే ఏంది? ఎవరైనా ఒక్కరు చెప్పండి. సన్మానించడం అంటే ఏంది? గౌరవించడం, గౌరవంగా మాట్లాడటం, అవమానకరంగా మాట్లాడటం. ఇందాక చెప్పానే, వాడు వీడు అది ఇది అనకుండా సన్మానించడం అంటే గౌరవించడం. నీ తల్లి ఏం పని చేసేది కాకపోవచ్చు, నీ తండ్రి ప్రస్తుతం అంతకుముందు అతను కష్టపడినాడు, ఇప్పుడు ఏ ప్రయోజనం లేదు అతని ద్వారా, అయినా ఏం చేయాలి? సన్మానించాలి. గౌరవిస్తేనే దేవుడు నీ పట్ల కృప చూపుతాడు. తండ్రిని తల్లిని దుఃఖపరిచిన వాని కన్నులు ఏం చేస్తాయంట? అసలు అద్భుతంగా చెప్పారు మీరు. మీకు మీరే ఉత్తరవాదులు. ఆమెనండి చెప్పండి, మీకు మీరే అవునా కాదా? తండ్రినైనా తల్లినైనా దూషించిన వాడిని ధ్యానం చేయండి. ఏంది లోయ కాకులు అంటే ఏంది? ఎట్లా బీగుతాయి మా కన్నులు? ఈసారి వారం చెప్పండి జవాబు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలామంది ఎమోషనల్గా ఏమేమో రాస్తుంటారు, ఏమేమో పెడతా ఉంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన ఎంతో బాధ్యత కలిగి కష్టపడి ప్రయాసపడి ఎంతమందిని చూస్తున్నామమ్మా, ఎన్ని తిప్పలు పడతారు, ఎంత కష్టపడతారు, బాధను గుండెల్లో పెట్టుకొని వాళ్ళ సమస్యలు కుటుంబానికి తెలియకుండా ఎంత కష్టపడి చదివించి ప్రయోజకులు చేసి వాడిని ఒక ఇంటిని చేసి ఒకరికి దారి చూపించి మార్గం చూపిస్తే అదే తండ్రి మీద వాడిని ఎత్తుకొని పెంచిన ఆ తండ్రిని అంటాడు, వీని కాలోసేయ తీసేస్తే కానీ వీడు మాటిండన్న అంటాడు వాడు. బైబిల్ చెప్తుంది అటువంటి వానికి దేవుడే శిక్ష. ఈ తండ్రుల దినోత్సవం రోజున సహోదరులు సహోదరీలు మీ తండ్రులను ఏం చేయాలి? గౌరవించి నువ్వేం వేయకపో, నువ్వు పైన కూర్చోబెట్టి శాలువలు కప్పకపోగాక, అవమానకరంగా మాట్లాడబాకు, చిన్నతనంగా తీసేసి మాట్లాడబాకు. నిన్ను సాగి పెంచాడు నీ తండ్రి నీ తల్లి. వాళ్ళని ఇప్పుడు ఎందుకు పనికి నువ్వేదో సంపాదిస్తున్నావు, ఉద్యోగం చేస్తున్నావనో, లేకపోతే ఏదన్నా మేస్త్రి పని చేస్తావు, కష్టపడి డబ్బులు తెచ్చి మీ నాయనకి ఇస్తున్నావనో, ఖర్చులకు కూడా మా నాయనకు నేనే ఇచ్చేది. నువ్వు 20 ఏళ్ళు ఇచ్చాడు, ఆయనకు 2 సంవత్సరాలు నువ్వు ఇచ్చేదేంది? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పెద్దగా చెప్దాం హల్లెలూయా, మరలా చెప్దాం హల్లెలూయా. కాబట్టి ఆ బాధ్యత. ఇంకో మాట చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము. నేనైతే ఇట్లా అన్వయించుకున్నా, దాని అర్థం వేరే ఉండొచ్చు, నేను కూడా చదివే వ్యాఖ్యానంలో. తండ్రులారా
మీ పిల్లలకు కోపం రేపక నేనైతే ఇట్లా అనుభవించుకున్నా. ఉదయం ఒక తండ్రి మీద ఎప్పుడు కోపం వస్తుంది? వీడు బాగా మాట్లాడుతూ ఉన్నాడు, నలుగురిలో మాట్లాడుతున్నాడు. ఈ కొడుకు మాట్లాడుతుంటే ఈ సారాయి దగ్గర వచ్చిన తండ్రి ఒక 100 రూపాయలు ఇరా అన్నాడు. ఎట్లుంటుంది? అవమానకరంగా ఉంటుంది. పొమ్మంటే పోడు. వస్తుందా రాదా? అట్లా అవమానపరచాలనా? నువ్వెన్నిసార్లు సీజాబ్ లేదు? నువ్వెన్నిసార్లు నలుగురిలో ఉన్నప్పుడు అడగలేదు? నువ్వెన్నిసార్లు మీ నాయన్ని అవమానకరంగా మాట్లాడలేదు? నీ బ్యాగు తెచ్చియకపోతే, నీకేదో కట్టకపోతే, శాతగానోడి నువ్వు ఎందుకు కన్నావన్న కుమార్తెలు లేరంటారా? శాతగానోడి ఎందుకు కన్నావన్న కుమారులు లేకపోలేదంటారా? మరి నిన్ను అవమానకరంగా నలుగురిలో మాట్లాడాడని నువ్వేదో, నేను అనుకుంటా ఇట్లా కోపం ఎప్పుడు తెప్పిస్తారు తండ్రులారా? మీ పిల్లల కోపం రేపకంటే అవమానకరం. మీ నాయన తాగి తిరుగుతున్నాడు రా, మీ నాయన ప్యాకెట్ ఆడే కాడు ఉన్నాడు రా అంటే కొడుకు ఏమొస్తుంది? వీడు బయటికి రాను కూడా బయటికి తీస్తున్నాడే, అట్లనే అవమానకరంగా మాట్లాడతావా? నువ్వెన్నోసార్లు అవమానపరిచినా నిన్ను భరించాడు మీ నాయన. కాబట్టి నువ్వు కూడా ప్రభు చెప్పిండొచ్చు కాక, ఒకవేళ అటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి? వారిని గౌరవించాలి, సన్మార్గంలోకి తీసుకురావాలి, మంచిగా చెప్పాలి, ప్రభువుకి అప్పగించాలి, ప్రార్థన చేయాలి. ప్రభువుని నమ్మిన బిడ్డలు కాబట్టి చెప్తున్నా, అన్యుల పద్ధతి వేరుగా ఉండొచ్చు కాక, కానీ నువ్వు ప్రభువుని నమ్మిన బిడ్డవైతే నీ తండ్రిని ఏం చేయాలి? గౌరవించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే సమయంలో తండ్రులైన వారికి బైబిల్ చెప్తుంది ఏంటంటే, మీ కుటుంబంలో నువ్వు ఒక మంచి మాదిరికరంగా ఉండాలి. నువ్వు ఒక భక్తిహీనునిగా బ్రతికావనుకో నీ కుటుంబంలో. నేను ఇట్లా అనుభవించుకున్నా. ఒక చిన్న పిల్లలు వాళ్ళ తండ్రిని గమనిస్తూ ఉండరు. ఇప్పుడు పొద్దున్నే లేచి సినిమా చూస్తా, ఇంకా కాసేపటికి బూతు మాటలు మాట్లాడతా, భార్యను తిడతా, భార్యను కొడతా, పక్కన వాళ్ళని తిడతా, సాక్ష్యం లేకుండా, వాక్యం చదవకుండా ఇవన్నీ నేర్చుకుంటాడు ఈ కొడుకు. పొద్దున్న లేస్తే ప్రభువును స్తుతించాలి. మీరు చూడండి ఒక మాట బైబిల్లో, యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం, ఒక అద్భుతమైన మాట ఉంటుంది అక్కడ. యోహాను సువార్త ఈ రోజున, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందరు వినండి, తండ్రిగా తల్లి అయినా కూడా వినండి జాగ్రత్తగా. తండ్రుల దినోత్సవం వాళ్ళకే చెప్తున్నాడు కాదు. ఎవరైనా తల్లి అయినా తండ్రి అయినా నువ్వు నీ కుటుంబంలో నీ పిల్లలకు ఒక మంచి మాదిరిగా ఉండాలి. నేను ఇందాక చెప్పాను, మన ఆర్థిక పరిస్థితి మధ్యతరగతి అయి ఉండొచ్చు, పేదరికంలో ఉండొచ్చు. ఎలియబ్ సహవాసంలో ఒక సేవకుడు చెప్తా ఉంటాడు, తమ్ముడా మనం ఆర్థికంగా పేదోళ్ళమేమో, శరీర సంబంధంగా పేదోళ్ళమేమో, కానీ ఆత్మీయంగా మనం ఐశ్వర్యవంతులము. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మన భక్తి జీవితం దరిదాపు కూడా రానోళ్ళటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనల్ని మన ఆత్మీయ జీవితాన్ని చేరుకోలేనటువంటి ఎంతోమంది వెనకబడిన ఆత్మీయ దరిద్రులు ఉన్నటువంటి కాలంలో నువ్వు ఒక పేదోడివై ఉండొచ్చుగాక, ఆత్మీయంగా ఉన్నతమైన ధనవంతురాలుగా నువ్వు బ్రతకాలి. హల్లెలూయా. క్రీస్తు యేసునందు మనం ఐశ్వర్యవంతులం అంటాడు పౌలు భక్తుడు. ఏంటిది ఐశ్వర్యము? చొక్కా లేకుండా ఉండడమా? అక్కడ ఒక చొక్కా మర్చిపోయొచ్చని తీసుకురాయా అని ఉండడమా? చలిలోను దిగంబరత్వంలోను ఉన్నానని చెప్పడం ఐశ్వర్యము? ఆత్మీయ ఐశ్వర్యము. పౌలు ఆత్మీయతను ఎవరైనా అందుకోగలిగారు ఇప్పటిదాకా? అది ప్రభువునందు ఆత్మీయ ఐశ్వర్యము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ భక్తి జీవితాన్ని ఏ ధనవంతుడు కూడా అందుకోలేని స్థితిలో నువ్వు ఉండాలి. నీ ప్రార్థనా జీవితం వాడిని కొంతమంది ఏమంటుంటారన్నా, అమ్మా అబ్బో వాళ్ళని అందుకోవడం మన వల్ల కాదురు, వాళ్ళ స్పీడ్ ఆత్మీయ జీవితంలో అటువంటి ఉన్నతమైన మెట్టును కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు తండ్రిగా నీ టైం టేబుల్ ఏంది? నీ దినచర్య ఏంది? నువ్వు ఉదయాన్నే లేచి ఏం చేస్తున్నావు? ఉదయాన్నే లేచి దేవుణ్ణి స్తుతించే ఒక తండ్రివైతే, నువ్వు ఉదయాన్నే దేవుణ్ణి స్తుతించే ఒక తల్లివైతే, నువ్వు ఉదయాన్నే మోకరిల్లే తల్లివైతే, మోకరించే తండ్రివైతే, బైబిల్ చదివే తండ్రివైతే, బైబిల్ చదివే తల్లివైతే, కుమారుడు తండ్రి ఏది చేయుట, అది అక్కడ యేసుప్రభు గురించిన అర్థమై ఉండొచ్చు. కానీ ప్రభు ఏం చెప్పాడు? ఒకవేళ తండ్రి ఏది చేయుట కుమారుడు చూసునో, ఎంతమంది సహోదరులు ఎంతమంది సహోదరులు సాక్ష్యం చెప్పేది మేము ఉంటున్నాం. అన్న వీడు అచ్చం వీళ్ళు నాయన చేసిన పనులే చేస్తాడు ఇంట్లో, వీళ్ళు నాయన తిట్టినట్టే తిడతాడు, వీళ్ళు నాయన ప్రవర్తించినట్టే ప్రవర్తిస్తాడు. నువ్వు ఒక భక్తిహీనుడైన తండ్రిగా మిగిలితే నీ కుటుంబంలో
నీకు వ్యక్తిగత ప్రార్థన ఉండకుండా వాక్య ధ్యానము, దేవునితో సహవాసము, నీకు మందిరానికి వెళ్తావు, లేకపోతే లేదు. నీకు మందిరము దేవుడు అంటే పెద్ద విశేషమేమి కాదు, ప్రార్థన అంటే విశేషమేమి కాదు. ఎన్ని రోజులు నువ్వు బైబిల్ చదవకుండా నిద్రపోయిన దినాలు ఎన్ని మన జీవితంలో. కనీసం రోజుకు ఒక అధ్యాయం బైబిల్ చదవకుండా, కనీసం రోజుకు ఒక గంట మోకరించకుండా, నీ పిల్లలు నిన్ను చూసినప్పుడు నువ్వు మోకరించంగా, మా నాయన మమ్మ మోకరించి ప్రార్థన చేయంగా మేము ఇప్పటిదాకా చూడలేదని చెప్పే పిల్లలు ఎంతమంది? తండ్రి ఏది చేయుట చెప్పండి అందరూ. మేలుకున్న వాళ్ళందరూ దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఓ తల్లి, ఓ తండ్రి, నువ్వు ఏది చేయుట నీ పిల్లలు చూస్తారో అదే. నువ్వు తిని నిద్రపోయే వ్యక్తివైతే, ఒక అతను ఒక ప్రశ్న అడిగాడు నాకు, అన్నా చీకట్లో ఉన్నటువంటి వాళ్ళను నువ్వు లేచి ప్రార్థన చేసుకోరా అంటే సరిపోద్ది. బైబిల్లో విలాప వాక్యములో నువ్వు లేచి రేయి మొదటి జామున ఏముంటుందమ్మా అక్కడ? రేయి మొదటి జామున ప్రార్థన చేయమని ఉంటుంది. చూడండి బైబిల్లో విలాప వాక్యములు చదువు అక్కడ 2వ అధ్యాయం అనుకుంటాను. విలాప వాక్యములు ఇర్మియా పక్కన ఉంటుంది, చదువు. సియోనుకు 2వ అధ్యాయం 18వ వచనం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుమని ఉంది. నీ ఇల్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణం కొరకు నీ చేతులను ఆయన తట్టు. మీరు చదువుకున్న వాళ్ళు కానీ మామూలుగా తెలిసేదని చెప్పండి. రేయి మొదటి జాము అంటే ఎప్పుడునా? రేయి మొదటి జాము అంటే ఎప్పుడు? సాయంత్రం 6 నుండి 3 గంటల వరకు. నైట్ 4 జాములు కదా ఉండేది మా, అంతేనా? 5 జాములు ఉన్నాయా? 4 జాములే కదా పెద్ద అయినా, 4 జాములేనా? రేయి మొదటి జాము అంటే ఎప్పుడు మా? 6 గంటల నుంచి 9 దాకా కదమ్మా 4 జాములు అంటే, అంతేనా? టైం టేబుల్ లెక్కే నాగేష్, అంతే కదా? సరే, తర్వాత లెక్కేసుకోండి. ఇంకా తర్వాత గంటలు, ఒక జాము గురించి చెప్దాం. 4 గంటలు. ఇప్పుడు అసలు రేయి మొదటి జాము లేయడం మీద అప్పటికి నిద్రపోడు కదా, మీరు చెప్పండి. అప్పటికి నిద్రపోతాడా? నిద్రపోడు కదా అప్పటికి. మరి నువ్వు లేచి రేయి మొదటి ప్రార్థన చేయమంటే అర్థం ఏం చెప్పండి? నేను అర్థం చేసుకునేది చెప్తాను, నాకు పెద్ద లోతుగా ఏం ఆలోచన చేయాలి. నేను అర్థం చేసుకునేది ఏంటంటే, ఒక సంతకాన్ని తిని నిద్రపోయేటాడు అనుకో, నేనే సంతకాన్ని తిని నిద్రపోతులేం కదా, ప్రార్థన లేదు, బైబిల్ లేదు, ఏం లేదు. సంతకాన్ని నిద్రపోవడం, తులత చీకడుకొని నిద్రపోవడం, అంతే. పగులంతా పని చేసి రావటము. సంతకాన్ని తినటం తప్పు పట్టంలే, నేనైతే ఇట్లా అన్వయించుకున్నా. ఎందుకు ప్రార్థన చేయమంటున్నాడంటే, కనీసం దేవుణ్ణి స్తుతించి ప్రార్థన చేయకుండా పడుకునే భక్తులు ఉన్నారు కాబట్టి సంఘ చరిత్రలో దేవుడు ఏమంటున్నాడమ్మా, నువ్వు లేచి ప్రార్థన చేయమంటున్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలంట? నీవు లేచి ప్రార్థన చేయి, నీళ్లు కుమ్మరించినట్టు నీ హృదయాన్ని కుమ్మరించు, నీ పిల్లల ప్రాణము కొరకు. ఓ తండ్రి, ఓ తల్లి, ఏం చేయాలి? అయ్యా, అంతే కదమ్మా. మనం పడుకునేటప్పుడు 2 మాటలు చేసుకుని, అయ్యా మేము పడుకుంటున్నాము, మా గృహం చుట్టూ కంచెవేయి, మా బిడ్డల చుట్టూ కంచెవేయ్యా, ఏ కీడు ముట్టకుండా వేకువనే క్షేమంగా లేచి నిన్ను స్తుతించేటట్టు అయ్యా నీ కాపుదల దయచేయమని అదే చెప్తున్నాడు. ఓ తండ్రి, ఓ తల్లి, నువ్వు సంతకాన్ని తిని భక్తిహీనంగా నువ్వు నిద్రపోతే అట్ట కాకుండా నువ్వు లేచి ముందు ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకొని పడుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వివరణలన్నీ లెక్కేసుకొని వచ్చి నన్ను అడగబాక. నేనైతే ఇట్లా అర్థం చేసుకున్నా. ఎందుకు లేమంటున్నాడంటే, సంతకాన్ని తిని నిద్రపోయేటోళ్ళు ఉన్నారు. నేను ఇట్లా ధ్యానం చేస్తా ప్రతిదినం. కనీసం బైబిల్ చదవకుండా నిద్రపోయే క్రైస్తవులు ఎంతమంది? ప్రతిరోజు సాయంత్రం కనీసం ప్రార్థన పట్టుమని 10 నిమిషాలు ప్రార్థన కూడా చేసుకోకుండా నిద్రపోయే తండ్రులు ఎంతమంది? తండ్రి ఏది చేయుట చెప్పండి? తండ్రి ఏది చేయుట? లేకపోతే తల్లి ఏది చేయుట? ఓ తండ్రి, నీ కుమార్తె కానీ నీ కుమారుడు కానీ నీ బిడ్డలు నువ్వు ఏది చేస్తావో, నువ్వు సాయంత్రం పూట, భక్తుడు ఏమంటాడమ్మా దావీదు, రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు ఎట్లుందంట చెప్పు పెద్ద, నాకు పెద్దగా చెప్పాను. రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా
మీరు ఆలోచన చేయండి ఇంటికి పోయి. ఈ రెండింటితోనే ఎందుకు పోల్చాడు చెప్పండి? ఏమా ఈ రెండింటితో ఎందుకు పోల్చాడనా? కొవ్వు మెదడు దొరికినట్లుందంట అని ఎందుకు పోల్చాడు? అది కూడా తెలియదుమా. అంత శ్రేష్టంగా ఉంటాయని, అంత రుచిగా ఉంటాయని దేవుని వాక్యము ఏం ప్రార్థన చేసుకుందామని నీకు ఆ రుచి తెలిస్తే అదే మెదుడు అయిపోయాను రా పొద్దున్న తింటలే మమ్మీ అంటాడు ఎవడన్నా? నిద్రపోతుండు, కళ్ళు కూరుకుతున్నాడు, వాడి మురటి కాడికి తెచ్చి ముక్క అరే మెదుడు అయిపోయినాను నాన్న ఆ పొద్దున్న తింటావా అంటాడా? ఏమంటాడమ్మా? నిద్రపోయేటోడు లేస్తే అంటాడు. నేను చెప్పేది తేడా ఉందా వాస్తవమేనా? తీసుకొచ్చి ఇదిగోరా పొగలు లేస్తుంది పొద్దున్న తింటలేమో ఏముంది దాంట్లో విశేషం అంటాడా? కడుపు నిండోడు కానీ రుచి తింటాడు. దేవుని వాక్యము రాత్రి జాముల యందు ధ్యానించేదానికి భక్తుడు అంటాడు, అయ్యా నేను ఎందుకు ధ్యానిస్తానంటే నాకు రాత్రి చదివే వాక్యము, రాత్రి జాముల్లో నేను ధ్యానించే వాక్యము నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, నేను వాక్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు నేనేమనుకుంటానంటే క్రొవ్వు మెదడు తినడానికి వెళ్తున్నాను. నమ్మిన వాళ్ళు ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. పెద్ద శబ్దం హల్లెలూయా. తండ్రి ఏమి చేయుట కుమారుడు కుమార్తె చూసును. నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే సందకాడ, నువ్వు దేవుని వాక్యాన్ని చదివే వ్యక్తివైతే, నువ్వు దేవునితో సహవాసం చేసే వ్యక్తివైతే అదే అంటే వస్తుందనిగా దాదాపు 98% ఖచ్చితంగా. నేనేమంటానంటే చాలాసార్లు చెప్పాను, కనీసం వాడు వెనకపోయినా తిరుగుబాటు చేసేవాడై ఉండొచ్చు, ఎదురు తిరిగేవాడై ఉండొచ్చు, నువ్వు చెప్పటానికైనా నీకు అర్హత ఉండాలంటే నువ్వు ఒక మాదిరికరమైన తండ్రిగా బ్రతకాలి. హల్లెలూయా. నువ్వు కనీసం అరే సందకాడ ప్రార్థన చేసుకోరా అని చెప్పడానికి నీకు ఏ అర్హత ఉండాలా? నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివై ఉండాలి. సందకాడ ఒక అధ్యాయం బైబిల్ చదువుకొని పడుకోరా అని నీకు చెప్పే అర్హత ఉండాలంటే నువ్వు బైబిల్ చదివే వ్యక్తివై. అక్కడ ఏమనుందమ్మా? తండ్రి ఏమి చేయుట దాన్ని మర్చిపోయి ఏరే చేస్తాడా? అదే చేస్తాడు. నువ్వేం చేస్తున్నావు? నీ అలవాటు లేదో దాదాపు 3 వంతులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి, ఖచ్చితంగా 3 వంతులు వస్తాయి. కాబట్టి తండ్రుల దినోత్సవం రోజున అభినందనలు తెలుపుకునేదే కాదు. చూడండి దేవుని బిడ్డ, ఇంకొక మాట చెప్తాను. మనము తండ్రులముగా లేకపోతే తల్లులముగా మన బిడ్డలను ఈ లోక సంబంధంగా వాళ్ళు దీవించబడాలని ప్రయత్నం చేయాలి ప్రతి విషయంలో. అదే సమయంలో వాళ్ళ ఆత్మీయ జీవితం కూడా ఎదగాలని ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను ఈరోజు ఉదయం నాకేం తెలియదన్నమాట, ఈ ఫోటోలు ఎడిట్ చేయడం అంత మా స్టీవెన్ చేస్తూ ఉంటాడు. నీకేం తెలిసిన ఆయన అంటే యూట్యూబ్ వాట్సాప్ చూసుకునేదే తెలిసిన ఆయన నీకు అంటాడు. ఫేస్బుక్ తెలియదు, ఇన్స్టాగ్రామ్ తెలియదు, ఏంది నాన్న అంటాడు. మాకేం తెలియదు. తెలియకపోవడమే మేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి తెలియకపోవడమే మేలు. ఎందుకంటే మా నాయన ఫోటో ఎక్కడుందో దాన్ని ఎడిట్ చేసి పెట్టిరాను. ఎందుకు మా నాయన్ని గుర్తు చేసుకున్నా అంటే మా నాయన ఆయన దేవుని సేవ చేయాలని నేనని ఆశ ఉండేది. అదే సమయం నేను 10th క్లాస్ ఫెయిల్ అయినప్పుడు మొన్ననే చనిపోయాడు కృపాకర్ రాయ్ గారు, ఆయన భార్య ఉంది పరిశుద్ధమ్మ గారు. ఆ 10th క్లాస్ మ్యాథ్స్ తప్పిపోయినప్పుడు మంచిగా సహవాసంలో ఉన్నప్పుడు ఆమె చెప్పేది, ఏమేలయ్యా వాడి చేత 10th క్లాస్ కట్టి వాడిని కండక్టర్ ఉద్యోగం ఇప్పిస్తాననేది ఆమె. ఏమనేదమ్మా? మా నాయన ఇప్పటికీ నవ్వుకుంటా. అప్పుడు చిన్నప్పుడు మంచం చుట్టూ తిరిగి అరే 10th క్లాస్ కట్టుకోరా, ఆ సబ్జెక్టు కట్టుకోరా అంటే నేను కట్టుకోను, నాకు లెక్కలు రానే రావు అని అస్సలు కట్టుకోలే. నేను ఓపెన్ 10th కట్టుకున్నా ఆ మధ్యన కరోనా టైంలో. విచిత్రం ఏంటంటే ఆ సర్టిఫికేట్ కూడా పోయింది. ఏడపోయింది ఇంటికి వచ్చినప్పుడు. అంటే మా నాయన ఒక పక్క వీడు ఈ లోక సంబంధంగా ఒక ప్రయోజకుడు కావాలి. ఆశ్చర్యం ఏంటంటే నేను 10th క్లాస్ కట్టుకొని పాస్ అయ్యి కండక్టర్ పోయింటే ఎట్టుండే చెప్పండి? దేవుని సంకల్పం కాదు. అయినా ఒక తండ్రిగా ఆయన ఆశ ఏంది? వీడు ప్రయోజకుడు కావాలి. అదే సమయంలో ఒక తండ్రిగా ఆత్మ సంబంధంగా ఆయన ఆలోచన ఏంది? దేవుని సేవ చేయాలి. మా ఓడు ఏం చేయాలి? ఎంత ప్రార్థన చేసి ఉంటారో మా అమ్మ మా నాయన, వాళ్ళు ఎంత కన్నీరు గార్చి ఉంటారో. కాబట్టి వాళ్ళ ప్రార్థన ఫలితము ఈ రోజున నాకేదో కలిసి ఉండొచ్చు, పొలాలు స్థలాలు అన్నీ ఏమి లేకపోయి ఉండొచ్చు గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆరాధన చేసేటప్పుడు ఎందుకు అంతగా స్తుతిస్తామంటే ఒకవేళ ప్రస్తుతము మనం ఏమై ఉన్నామో, ఏమంటాడు పౌలు భక్తుడు చెప్పండి?
నేనేమై ఉన్నానో అంటే అప్పటికి ఆయన ఏమై ఉన్నాడో ఆయన స్థితి శరీర సంబంధం కానీ ఆత్మీయంగా కానీ ఏ పరిస్థితి అయినా సరే అది దేవుని అద్భుతమైన మాట కదమ్మా. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఇప్పుడు నేనేమై ఉన్నానో ఈ పరిచర్య కానీ ప్రభువు నిలబెట్టడం కానీ దేవుని సంకల్పంని ఇక్కడికి రావటం ఇదంతా చూస్తే వాళ్ళ ప్రార్థన దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదొక విచారం ఏంటంటే నేను సేవలోకి వచ్చేసరికి మా నాయన ప్రభు దగ్గరికి వెళ్ళాడు. మా అమ్మ చూసింది నేను సేవ చేసేది. అయినా ఆయన పరలోకంలో ఉండి సంతోషిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒక తండ్రిగా మనందరికీ ఒక బాధ్యత ఉంటుంది. ఒక తండ్రిగా మనము మన బిడ్డల ఈ లోక సంబంధమైన ఎదుగుదల కోసమేగా తిప్పలు పడతారు. అక్కడికి పరిగెత్తి ఇక్కడికి పడితే ఆడ తిప్పలు పడి ఏడ తిప్పలు పడి ఆడగసాట్లు పడి ఏడగసాట్లు పడి మొత్తం మీద చదివి ఎన్నో బాధలు పడతాం. అదే సమయంలో ఓ తండ్రి ఓ తల్లి నువ్వు నీ బిడ్డలను ఆత్మీయంగా కూడా వారి క్షేమము వారి ఎదుగుదల కోసం నువ్వు ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి, మాదిరి చూపించాలి.